సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. నెల్లూరు జిల్లాపై దిత్వా తుఫాను ఎఫెక్ట్ కొనసాగుతోంది. ఈ యొక్క దిత్వా తుఫాను ఎఫెక్ట్తో గత 3 రోజులుగా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. ప్రస్తుతం మనం తలపగిరి కాలనీ ఆర్టీసీ కాలనీ వద్ద కానీ గమనిస్తే ఈ యొక్క ఆర్టీసీ కాలనీ వద్ద ఉన్నటువంటి తలపగిరి కాలనీ వద్ద ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ఇదే విధంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నగర్, చంద్రబాబు నగర్ కూడా ఇదే విధంగా నీట మునిగి ఉన్నాయి. దాంతోపాటుగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి డ్రైన్లన్నీ పొంగి రోడ్ల మీదకి రావడంతో రోడ్ల మీద వరదపు నీరు చేరి వాహనదారులంతా కూడా ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మరోపక్క అయ్యప్పగుడి సెంటర్ వద్ద నిన్నటి నుంచి కురిసినటువంటి వర్షాలకి ఆ యొక్క వర్షపు నీరుతో చెన్నై, తిరుపతి వంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు కూడా ఆ యొక్క టౌన్లోకి వచ్చేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అయితే ఇటు ఈ యొక్క దిత్వా తుఫాను ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వెంకటాచలంలో దాదాపుగా 210 మిల్లీమీటర్ల వర్షం నమోదైనట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కోట, వాకాడు, మనుబోల్లో కూడా అత్యధికంగా ఆ యొక్క వర్షపాతం నమోదైందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. మరోవైపు చాలా చోట్ల ఇటు గూడూరు, చిలకూరు వద్ద ఉన్నటువంటి వాగులు ఏవైతే ఉన్నాయో పంబలేరు వాగు, ఉప్పుటేరు వాగు పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులను కూడా అధికారులంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు నెల్లూరు జిల్లాకి పెన్నా పరివాహక ప్రాంతం 125 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క పెన్నా పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి ఇటు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ యొక్క పెన్నా పరివాహక ప్రాంతానికి ఆ యొక్క పెన్నా నదికి భారీగా వరద నీరు వచ్చినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకి తరలిస్తే ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవచ్చని చెప్పి అధికారులు సూచించిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జీలు ఏవైతే ఉన్నాయో వీఆర్సీ, అదేవిధంగా మాగంట్ లేఅవుట్లో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జీల వద్ద భారీగా వరద నీరు చేరడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉన్నటువంటి రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. అయితే ఈ యొక్క దిత్వా తుఫాన్తో మరింత రేపు ఉదయం దాకా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి ఇటు జిల్లా వాసులంతా కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు సముద్ర తీర ప్రాంతం నెల్లూరు జిల్లాకి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పి అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. మరోవైపు మత్స్యకారులకు సంబంధించి అక్కడ సముద్రం కూడా రాకాశాలలో ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 10 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు అక్కడ అలలు కూడా దాదాపు 5 అడుగుల మేర ఆ యొక్క అలలు కూడా ఎగిసిపడుతున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క గత 3 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు ఇప్పటికే ప్రజలు జనసంద్రం అంతా కూడా అస్తమస్తమైనటువంటి సమయంలో ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ యొక్క వర్షాలతో పాటు చలిగాలులు కూడా భారీగా వీస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆ యొక్క చలికి ఈ యొక్క వర్షాలకి ఇంట్లో నుంచి రావాలంటేనే భయపడిపోతూ ఉన్నారు. మరోవైపు అవసరమైతేనే తప్ప వేరే అత్యవసరమైతేనే తప్ప మిగతా సమయాల్లో బయటకు రావద్దని చెప్పి అధికారులు చెప్పినట్టు నేపథ్యంలో ఆ యొక్క ప్రజలు కూడా అర్థం చేసుకొని ఇళ్లల్లోనే ఉండి ఆ యొక్క వర్షాలు తగ్గిన తర్వాత బయటకు రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నారు. అయితే ఇటు మొత్తం మీద ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావం అయితే నెల్లూరు జిల్లా మీద చూపించిందని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.